శనివారం ఉదయం స్థానిక రామేశ్వరంలోని మునిస్వామి ఆలయం వద్ద సతీ సమేతంగా పూజలు నిర్వహించి టీడీపీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన సీనియర్ టీడీపీ నాయకులు సీఎం సురేష్ నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా తామంతా కలిసి పనిచేసి ప్రొద్దుటూరులో వైసీపీ జెండాను కిందకు దించుతామని, రానున్న ఎన్నికల్లో ప్రొద్దుటూరులో గెలిచేది టీడీపీ పార్టీ అని ఆయన జోస్యం చెప్పారు. తెలుగుదేశం జనసేన రెండు కూడా పొత్తులో ముందుకెళ్తున్నాయి. ఆ పొత్తులో భాగంగా మేము కడప నుంచి ఇక్కడ రావడం జరిగింది. సురేష్ నాయుడు గారి యొక్క ఆహ్వానం మేరకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క పనికి మాలిన పరిపాలన చేతగానే దద్దమ్మ జగన్ని ఒక్కసారి నమ్మి ఓటేసి మోసపోయాం. ఓటేసి సర్వనాశనం చేసుకున్నాం రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయిందని ప్రజలందరూ కూడా బాగా గుర్తించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి తన యొక్క వ్యాపారం తప్ప ఈ రాష్ట్రం గురించి ఏనాడు పట్టించుకున్న వాడు కాదు. పరిపాలన అసలు చేత కాదు. ఇటువంటి వ్యక్తిగత రాష్ట్రం పెట్టి తప్పు చేశామని ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు. అందుకే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పారు. ఈ ప్రతిపక్ష ఓటు చేయకుండా ఈ జగన్ రెడ్డిని గద్దె దింపుతామని చెప్పినటువంటి మాట మీద కట్టుబడి కంకణం కట్టుకున్నటువంటి మా నాయకుడు ఇవాళ తెలుగుదేశం జనసేన పొత్తును చూసి వైసీపీ పార్టీ వణికిపోతోంది. రాత్రులు నిద్రపడడం లేదు. ఆయన కళ్ళలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరే వస్తున్నారు. కాబట్టి ఎటువంటి అనుమానం లేదు. 165 సీట్లలో విజయదుంది మోగించడానికి కడపలో 10కి 10 కూడా సాక్షాత్తు పులివెందులను కూడా మేము ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పొత్తులో గెలవబోతున్నామని ఆ నమ్మకం విశ్వాసం మాకున్నాయి. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రజలు బటన్ నొక్కి ఈయనని 2 బటన్లు నొక్కి ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆయన ఇంటికి పోయిన తర్వాత జైలుకు పోవడానికి కూడా జగన్ రెడ్డి నువ్వు సిద్ధంగా ఉండు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మంచి రోజు శనివారము, ఈశ్వరుని ఆశీస్సులు తీసుకోవాలని ప్రచారం మొదలు పెట్టాలని మా ఇంటి దేవుడు మునిస్వామి స్వామి ఆశీస్సులు కూడా తీసుకొని ఈరోజు ప్రచారం మొదలుపెట్టింది. ఇది శుభ పరిణామంగా భావిస్తున్నాం. ప్రజలు కూడా, కార్యకర్తలు అందరూ, తెలుగుదేశం అభిమానులందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు మేము ప్రచారం కార్యక్రమం డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తప్పకుండా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాం.